వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో 10 రోజుల పాటు నిలవ ఉండే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కొబ్బరి క్యారెట్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని బరకగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తురుముకున్నటువంటి క్యారెట్ 1/2 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. తరువాత అరకప్పు పటికి బెల్లం తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పంచదార కానీ లేదా బెల్లం కానీ అరకప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 4 లేదా 5 టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. పటికి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి. పటికి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కడాయిని వదిలి నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్కి నెయ్యి ఏమీ రాయనవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నెయ్యి సరిపోతుంది. తరువాత దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాదం పప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేడి ఉండగానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే బర్ఫీలను బయటికి తీసుకుందాం. ఇప్పుడు బాగా చల్లారింది, చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి క్యారెట్ బర్ఫీ రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.